సో ముఖ్యంగా ఇప్పుడు మన ఫ్యామిలీలో తీసుకున్నా లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి తీసుకున్నా కూడా ప్రెజెంట్ యూత్ ఎట్లా తయారైందంటే ప్రేమ వివాహాలకి అని చెప్పేసి లేచిపోవడం లేదంటే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అంటే దీనికి కూడా ఏమన్నా సంబంధం ఉందా వాస్తుకి? 100% అమ్మ. ఇందులో ఏమవుతుందో చెప్తాం మీకు. ఇంతకుముందు మన చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన, ఇక్కడే అబ్బాయి అమ్మాయిని తీసుకోకుండా ఎవరి ఇంట్లో అయితే తూర్పులో తీగ చెట్లు పెడతారు, తూర్పు హద్దు మీద కానీ, లేకుంటే మన ఇల్లు పోయి ఈ రోజులల్లో ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఇల్లు తీసుకెళ్ళి తూర్పు అద్దు మీద కడతారు. కాంపౌండ్ వాళ్ళ మీద మెట్లు పెట్టేసేసి ఇల్లు కట్టుకుంటారు. లేదా ఉత్తరం వైపు వచ్చి మెట్లను తీసుకొచ్చి ఉత్తరం హద్దు మీదకి పెడతారు. ఆ ఇంట్లో సెటిల్మెంట్ అటు ఉత్తరం ఉన్నప్పుడేమో అమ్మాయిలతోటి ప్రాబ్లం అవుతుంది, తూర్పు ఉన్నప్పుడేమో అబ్బాయిలతోటి ప్రాబ్లం అవుతుంది. లేదా కొన్ని సందర్భాలలో ఏం చేస్తూ ఉంటారంటే షాప్స్ మలిగలు, ఇంటికి తూర్పు వైపు రోడ్డు ఉన్నప్పుడు ఏం చేస్తారు, 3 మలిగలు వేస్తారు, వీళ్ళు రెండో వైపుకి వెళ్ళిపోతారు, అంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం. అటువంటి సందర్భాలలో ఇటువంటిది మీరు అడిగినటువంటి దానికి చాలా, అంటే నేను చెప్పిన వాటికి దగ్గరగా అంటే 60 to 70% ప్రాబ్లమ్స్ వీటి వల్లనే జరుగుతాయి. సో ఈ లవ్ మ్యారేజెస్ ఉండొచ్చు, లేకుంటే విడాకులు ఉండొచ్చు, లేకుంటే ఫ్యామిలీ సెటిల్మెంట్లు ఉండొచ్చు. ఇటువంటి జరగడానికి మీ ఇల్లు ఏ విధంగా ఉన్నది, ఆ ఇల్లుకు ఎటువంటిది, ఇప్పుడు తాగుబోతులు అవుతున్నారని, ఇంకోటి అవుతున్నారని ఎన్నో రకాల కారణాలు వెతుకుతున్నాం. సెటిల్మెంట్లు లేవని, ఎడ్యుకేషన్ ప్రాపర్ లేదని. సో వీటన్నిటికీ ఏంటంటే కారణం మన ఇల్లే కారణం. సో తర్వాత మనం జాతకం చూస్తామా, లేకుంటే న్యూమరాలజీ చూస్తామా, లేకుంటే పూజలు చేస్తామా అన్నది తర్వాత. ముందు మన ఇల్లు చూడండి. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే ఇల్లే దేవాలయం, దేహం లెక్క దేహం కూడా దేవాలయం ఏ విధంగా అంటున్నామో ఆ విధంగా మనం కనుక చూసుకోగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కూడా పెళ్ళై 2-3 నెలలకు కూడా విడిపోయే వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటికీ కారణం ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి. 100% ఏ మాత్రం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా సరే అక్కడ ఏ ఇంట్లో అయితే నేను చెప్పినవి ఉన్నాయో ఆ ఇంట్లో మీకు కనుక నష్టాలు జరిగినప్పుడు ఇవి ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటే వాటిని సరి చేసుకుంటే ఇక్కడ సరి చేసినట్టు అవుతుంది.